హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ లో టేస్ట్ ఉందా ఛానల్ కి. ఈ రోజు నేను కొత్తగా వెరైటీగా ఒక కర్రీ చేస్తున్నానండి, ఆమ్లెట్ తోని. చూడండి, ఈ విధంగా ఆమ్లెట్లు వేసుకొని కర్రీ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడైనా అన్ని కర్రీస్ తోని మనకు బోర్ అవుతుంది అన్నప్పుడు ఇలా వెరైటీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ అన్నిట్లో కూడా బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి, దాంట్లోకి ఎగ్ తీసుకుందాము. దీంట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. నురుగు వచ్చేంత వరకు బీట్ చేయాలన్నమాట. నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత మనము పోపుకు వేసుకుంటాం కదండి, చిన్న మూకుడు కడాయి, అందులో వేసుకోవాలి. మనము ఆమ్లెట్ కర్రీ అనుకుంటున్నాం కదా, ఆమ్లెట్ చిన్న సైజులో ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ పెట్టేశాను, ఆయిల్ కూడా పోసేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకుందాము. స్లోగా టర్న్ చేయాలి, బ్రేక్ అవ్వకుండా. ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకుందామండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను 4 ఎగ్స్ అయితే వేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి, కొంచెం వెడల్పు ఉండాలి. ఎందుకంటే మనం ఆమ్లెట్లు వేస్తున్నాం కదా, 4 అట్లా సరిపోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. దీంట్లోకి పప్పులు అవసరం లేదండి, ఎక్కడిలోకి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి. నెక్స్ట్ సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ పసుపు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ 2 టమాటాలు అండి, కొంచెం మీడియం సైజు 2 టమాటాలు చిన్నగా కోసుకొని ఇలా వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి వేసుకోవాలండి. టమాటా అంతా ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ అండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా టమాటాలో నుంచి ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. ఉడికిపోయింది. మనకి గ్రేవీ ఇంకెక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి, లేదంటే ఇలాగైనా పర్వాలేదు. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ అన్నిట్లోకి బాగుంటుంది. నెక్స్ట్ మనం ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. ఇలా వేసుకోవాలి. స్లోగా వీటిని కర్రీ అంతా అంటేటట్టు మనం టర్న్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఎగ్తోనే ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను మొన్న మా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంది అన్నారండి, అందుకని వీడియో చేస్తున్నాను. చూడండి, మొత్తము ఇలా మనము సర్దుకోవాలన్నమాట. ఆమ్లెట్లకి కర్రీ అంతా తగిలేట్టు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.